పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ చైనాతో జట్టు గట్టి అమెరికాకి దూరం అవడం బిగించేశాడు. అది నచ్చనటువంటి అమెరికా ఇరాన్ వ్యవహారాన్ని అడ్డుపెట్టి నిదానంగా పాకిస్తాన్తో స్నేహ సంబంధాలు మెయింటైన్ చేస్తూ ఆసిఫ్ మునీర్తో పరిచయం పెంచుకోవడం చేసుకుంది. తద్వారా ఆసిఫ్ మునీర్ని తన చేతుల్లోకి తీసుకుంది. అంటే పాకిస్తాన్ సైనిక చీఫ్ అతను రిటైర్ అయిపోతున్న పరిస్థితిని గమనించి అతన్ని తిరిగి కొనసాగించేందుకు చట్టం చేస్తే కొంత డబ్బులు ఇస్తానని షాబాజ్ షరీఫ్ చెప్తే షాబాజ్ షరీఫ్ లొంగిపోయాడు. పాకిస్తాన్కి కూడా అప్పులు ఇప్పిస్తానన్నాడు. కాబట్టి తద్వారా చైనా పక్కకి వెళ్ళిపోయింది, అమెరికా చేతుల్లోకి పాకిస్తాన్ వెళ్ళింది. అయితే ఈ ఆసిఫ్ మునీర్ అనేటటువంటి వాడు 5 సంవత్సరాలు పడుతుంది. రిటైర్ అయ్యాక మళ్ళీ 5 ఏళ్ళు ఎక్స్టెన్షన్ తెచ్చుకున్నాడు. అది కూడా సైనిక చీఫ్ హోదాలో. ఇప్పుడు వైట్ హౌస్లోకి నేరుగా వెళ్ళగలుగుతున్నాడు. ఇది ఇప్పుడు పాకిస్తాన్లో ఉన్నటువంటి సైనిక వర్గాలకి కంటగింపుగా మారింది. ఈ 5 ఏళ్లలో ప్రమోషన్లలో ఆ స్థాయికి రావాల్సిన వాళ్ళు పదవులు కోల్పోతున్నారు. ఒకడు పైకి వెళ్తే కదా కిందోడు మళ్ళీ ఆ ప్లేస్లోకి రావడానికి. తద్వారా టోటల్ సైన్యానికి సంబంధించినటువంటి ఎదుగుదల ఆగిపోయింది. దాంతో ఆసిఫ్ మునీర్ని లేపేయడానికి గతంలో ఏదైతే ముషారఫ్ మీద జరిగినటువంటి కుట్ర లాంటివే ఇప్పుడు జరుగుతుంటే తాజాగా అట్లాంటి ఒక కుట్రని భగ్నం చేసినటువంటి సంఘటన చోటు చేసుకుంది. ఆజాద్ కాశ్మీర్ రెజిమెంట్కి సంబంధించినటువంటి 3 సోల్జర్స్ని తాజాగా అరెస్ట్ చేశారు. సుబేదార్ అజార్ హైదర్, మరొక 2 కలిసి సిపాయి జుబేర్, సిపాయి ఫర్హాన్, అంటే వీళ్ళ 2 సైనిక సిబ్బంది అనమాట. సుబేదార్ వచ్చేటికి అజార్ హైదర్, ఈ 3 కలిసి ఆసిఫ్ మునీర్నే ప్రాణాలు తీయడానికి కుట్ర పన్నారు అన్నటువంటి అభియోగాల కింద అరెస్ట్ చేసి వీళ్ళకి పైన ఉన్న అధికారులు ఎవరు సహకరించారు అన్న దాని మీద విచారిస్తున్నారు.